ప్రైజ్ ది లార్డ్. దేవుడు మరి సిలువలో ఉంటుండగా 7 మాటలు పలికారు కదా. మనం ప్రతి ఇయర్ కూడా గుడ్ ఫ్రైడే రోజు ఈ మాటలు పంచుకోకుండా డే కూడా మనం ముగించాం కాబట్టి దాంట్లో యేసుక్రీస్తు వారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికిన మొదటి మాట వాటి కోసం మనం చదువుకుందాం. లోకాసు సువార్త 23:34 యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుము. ఒకసారి ప్రార్థన చేసుకుందామా. యేసయ్యా తండ్రి, నాన్న నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. అయ్యా తండ్రి, ఎన్నిక లేని దాన్ని, అర్హత లేని దాన్ని ఈ వాక్యం ధ్యానించడానికి ప్రభు తండ్రి నైనా నాకు అవకాశం దయచేసిన దాన్ని బట్టి నీకే వందనాలు. ఈ మొదటి మాటగా ప్రభా అయ్యా తండ్రి నైనా ఈ మాట ఎవరైతే వింటున్నారో అనేక మంది జీవితంలో మారు మనసు పొందేటట్లు సహాయం చేయండి. నాతోను మాట్లాడమని, మీరే మాట్లాడమని వేడుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి సిలువలో ఉంటుండగా మరి దేవుడు పలికిన మాటలు ఎంత ప్రాముఖ్యమైనవి కదా. దాంట్లో ఫస్ట్ది చాలా ప్రాముఖ్యం. ఇదేంటంటే దేవుడు ప్రార్థన చేస్తూ వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి. వాళ్ళు ఏం చేస్తున్నారో వారికే తెలియదు, వాళ్ళు క్షమించనని. ఎంత గొప్ప మాట కదా. నిజంగా ఆ యొక్క సిలువలో ఉంటున్నప్పుడు చాలా భయంకరమైన ఒక పక్క శరీరం అంతా కూడా రక్తంతో ఉన్నప్పుడు ఇతను 2 రకాలుగా చాలా హింసించబడ్డాడు. ఒక రకంగా అయితే శరీరం, ఇంకోటి అయితే మానసికంగా. మరి మానసికంగా అయితే చాలా బాధపడ్డాడు. ఎందుకంటే ముందే ఆదివారం ఏమైందంటే మనందరికీ తెలుసు కదా, మట్ల ఆదివారం. మరి ఆ రోజు ఏదంటే అందరూ కూడా మట్టలు పట్టుకొని హోసన్నా హోసన్నా అని చెప్పి అని ఎంతో ఘనపరిచిన వ్యక్తులు ఈరోజు ఏం చేస్తున్నారో తెలుసా? సిలువ వేస్తున్నప్పుడు ఈయన ఒక నేరస్తుడిలాగా చంపియండి అని అరుస్తున్నారు. ఏ నోరులైతే హోసన్నా అని పలికిందో, ఏ నోరులైతే కింగ్ నా రాజు అని పలికారో అదే నోరులు విని చంపియండి అన్నారు. తన స్నేహితుడు, తన యొక్క శిష్యుడైన యోధ వాళ్ళని అప్పగించారు. ఎంతో మానసికంగా ఇబ్బంది అవుతుంది కదా. యేసు ప్రభువారు తన యొక్క శరీరం అంతా కూడా మరి అలసత్తు ఉన్నప్పుడు, భయంకరమైన మరి కొరడా దెబ్బలతో కొట్టినప్పుడు, ఒక పక్క సిలువ వేసినప్పుడు, ముళ్ళు కిరీటం పెట్టినప్పుడు, భయంకరమైన రక్తం కారుతున్నప్పుడు, వీళ్ళందరి మాటలు విన్నప్పుడు ఇంకా మానసికంగా చాలా డిస్టర్బెన్స్ అవుతారు కదా. అలాంటి టైంలో దేవుడి మొదటి మాటగా ఎంత చక్కని మాటగా దేవుడు మాట్లాడాడంటే క్షమాపణ, ఫర్గివ్నెస్. ఎంతమందికి ఉంది ఫర్గివ్నెస్? నీలో నాలో ఉందా? మనం ఒకవేళ ఈ రోజుల్లో ఉరి వేస్తేనే మనం ఎంత భయంకరంగా తిట్టుకుంటాం కదా. మన యొక్క చట్టాలు ఏంటంటే ఉరివేయడం, కొన్ని దేశాల్లో మెడలు తీసేయడం, అంటే మెడ బాడీ వేరు వేరు చేసేయడం. కానీ ఆ రోజుల్లో తప్పు చేసినప్పుడు యేసయ్యకి తప్పు చేయకుండానే కూడా భయంకరంగా సిలువ వేశారు. నిజంగా ఆ సిలువ యొక్క బరువు ఎంతో తెలుసా? 136 కేజీలంట. ఆ ముళ్ళు కిరీటం, చాలా రక్తం కారుతున్నప్పుడు ఆ రోమియన్స్ దగ్గర ఉన్నవి కొరడాలు మామూలు పోలీసుల దగ్గర, మన పోలీసుల దగ్గర ఉన్నవి కాదు. వాటితోని మనం కొడితేనే ఈ రోజుల్లో 2, 3, 4 రోజులు ఇంట్లో పడుకుంటున్నారు. కానీ యేసయ్యకి ఆ యొక్క కొరడాతో కొడుతున్నప్పుడు, శరీరం అంతా ఊడి బయటకు వస్తున్నప్పుడు, రక్తం తులుతున్నప్పుడు ఎంత నొప్పిన యేసుప్రభు వారు అనుభవించి ఉంటారో. ఆ కొరడాలంట బోన్స్, అంటే యానిమల్ యొక్క బోన్స్ అండ్ శరీరంతో కూడా చేసినవి. అవి ఎంత చాలా గట్టిగా ఉంటాయి. వాటితో కొడితే మరి ఇంకా చాలా భయంకరమైన నొప్పి వస్తుంది. అలాంటి నొప్పితో నా యేసయ్య మరి కన్నీటి కారుస్తుంటప్పుడు ఆ భయంకరమైన పెయిన్ భరిస్తూ మానసికంగా ఇబ్బంది పడుతూ క్షమాపణ, క్షమించాలి అనే ఒక థాట్ వచ్చింది. మనలో ఎవరికైనా ఒక పక్క ఎవరైనా కొడితేనే, లేదంటే ఒక చిన్న మాట అంటేనే మనము క్షమాపణ కలిగి ఉండం. వారికి ఏదైనా అవ్వాలి, వారికి ఏదైనా జరగాలి, వారికి ఏదైనా అవ్వాలని చెప్పి మనం అనుకుంటాం. కానీ యేసయ్య నార్మల్గా ఉంటున్నప్పుడు క్షమాపణ చెప్పలేదు. తన యొక్క నరకం అనుభవిస్తున్నప్పుడే ఆయన క్షమాపణ గురించి చెప్పాడు. అంత మంచి మాట కదా. మరి ఎంత గొప్ప మాట అంటే ఆ కొరడా దెబ్బలతో కొడుతున్నప్పుడు, మేకులు కొడుతున్నప్పుడు ఆ మాట ఎలాగొచ్చింది? మనలో అయితే బండ బూతులు తిట్టుకుంటారు. ఒరే నువ్వెవడవరా నన్ను కొట్టడానికి, నేను ఏ తప్పు చేశానురా,
తప్పు చేసిన వాళ్ళు కూడా ఈ రోజుల్లో బూతులు తిట్టుకొని ఉన్నాను. కానీ దేవుడు ఏమైనా తప్పు చేశాడా? తప్పు చేయకుండా నీ కొరకు నా కొరకు చనిపోయాడు. అలాంటి యేసు ప్రభుని భయంకరమైన కొడుతున్నప్పుడు దేవుడు వీళ్ళు ఏం చేస్తున్నారో వారికే తెలియదు యేసయ్య, వాళ్ళని క్షమించండి అని చెప్పి ఎంత గొప్పగా మరి మాట్లాడాడు కదా. మరి కొలెస్సీయులకు ఒక మంచి మాట ఉంటుంది 3:13లో. దాంట్లో ఏముంటుందంటే, ప్రభువు మిమ్మల్ని క్షమించలాగును మీరును ఒకరినొకరును క్షమించుకోవాలి. యేసు ప్రభువారు ఎలాగైతే క్షమాపణ కలిగి ఉన్నారో మనము ఆయన చూసి క్షమాపణ కలిగి ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ మనం చేసామనుకోండి, మళ్ళీ క్షమాపణ గుణం ఉంటేనే కదా మనం వేరే వాళ్ళకి చెప్పగలం, ఒరే క్షమించరా, పోన్లేరా, వదిలేరా అని. మనలోనే లేకపోతే మనం ఎలా చెప్పగలం? కానీ యేసు ప్రభువారు ఆయనకు ఒక క్షమాపణ గుణం ఉంది కాబట్టి నాలా ఉండండి అని చెప్తున్నారు. మళ్ళీ ఎవరైనా చెప్తున్నామా నాలా క్షమాపణ కలిగి ఉండు నువ్వు అని? చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే నీలోని నాలోని క్షమాపణ అనేది కూడా లేదు. మనం ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే ఒక 20 days బిఫోర్గా మనకు ఒక ఇన్సిడెంట్ తెలుసు. ప్రవీణ్ పగడల పాస్టర్ గారు, అతను కూడా అన్యాయంగా చంపుంటారు. ఈ రోజుకి ఒక 25 days అవుతుంది. ఎటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ బయట పెట్టలే. ఆయనని చంపి వేసినప్పుడు ఆయన కూడా ఏ పాపము చేయకుండా మరి ఒక సేవకుడు బయటికి వెళ్ళి వస్తుండగా ఆయన మరణం మనం విన్నాం. అది ప్రమాదము కాదని 100% అందరూ కూడా చెప్తున్నారు. ఆయన ఏ నేరము చేయకుండా అతను కూడా చంపవేయినప్పుడు వాళ్ళ వైఫ్ జెస్సికా పగడాల గారు ఆవిడ ఎంత చక్కగా క్షమాపణ కలిగి ఉండనని చెప్తుంది. మనమైతే ఎన్నో న్యాయం జరగాలి, నా కుటుంబం అలాగ అయ్యిందని చెప్పి మనం అంటాం. కానీ నా యేసయ్య క్షమాపణ కలిగిన వాడు, క్షమించమని చెప్పాడు, నేను క్షమిస్తానని. ఎంత మంచి మాట అన్నది. ఒక పక్క భర్త కోల్పోయిన పరిస్థితిలో ఈ భర్తని ఒక తాగుబోతుడిగా మరి అనుకున్న టైంలో కూడా క్షమాపణ 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 కలిగి ఉండమని చెప్తున్నారు. ఇదంతా ఎవరిని చూసి? ఆవిడలో ఆ బుద్ధి ఎలా వచ్చింది? దేవుని బట్టి. నీలోని నాలోని అలాంటి బుద్ధి రావాలి అంటే క్షమాపణ కలిగి ఉండాలి. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మరి క్షమాపణ కోసం ఎంతో చక్కగా మాట్లాడుతున్నాడు. నిజంగా 40 hours అసలు ఎంత నరకం అనుభవించాడో కదా నా యేసయ్య. ఒక నేరస్తుడుగా ఒక తప్పు చేయకుండానే అన్యాయంగా చంపబడ్డాడు. ఎందుకంటే నీ కొరకు నా కొరకు, నువ్వు చేసిన పాపం కొరకు, నేను చేసిన పాపం కొరకు. అలాంటి దెబ్బలతో కొడుతున్నప్పుడు, పోలీసులు దొంగలు కొడుతున్నప్పుడు ఇంత పెయిన్ వచ్చి ఇంట్లోకి వచ్చాక వాళ్ళు 10 days లెగరు. అలాంటిది కొడుతుంటే రక్తపు జల్లులు తుడుతున్నప్పుడు ఎంతో బాధాకరం విషయంలో కూడా దేవుని వాళ్ళు క్షమించగలిగిన ఒక మనసు. మనకి మహాత్మా గాంధీ గారు తెలుసు కదా, ఆయన కూడా బైబిల్ వాక్యం వినే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని దేవుడి వాక్యం సెలవిస్తుందని చెప్పాడు. ఇదంతా ఎవరి వల్ల? దేవుని వల్ల. బైబిల్లో ఉంది క్షమాపణ గురించి, బైబిల్లో ఉంది క్షమాపణ, క్షమించాలి, ఫర్గివ్నెస్ ఇస్ గుడ్ అని చెప్పి మరి దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి మనం ఈరోజు చెప్పగలుగుతున్నాం. నిజంగా మంచి మాట. అలాగే పాపము చేసిన వారిని క్షమించమని దేవుడు వాక్యం సెలవిస్తుంది. పాపం ఎవరు చేశారంటే బైబిల్లో వ్యభిచారం చేసి మరి దొరికిపోయినప్పుడు మీలో ఎవరైనా పాపం చేసిన వాళ్ళు ఉంటే రాయి వేయమన్నప్పుడు ఎవరు కూడా రాయి వేయలే. దేవుడు వేయచ్చు, ఎందుకంటే ఆయనలో ఏ పాపము లేదని. కానీ దేవుడికి మంచి మనసు కదా క్షమాపణ అనేది. సో దేవుడు క్షమించి, అమ్మా నేను క్షమిస్తున్నానమ్మా, ఇంకెప్పుడు కూడా పాపం చేయకన్నప్పుడు ఆవిడంతా హ్యాపీ ఫీల్ అవుతుంది. నీ భర్తో, నీ భార్యో, నీ కూతురో, నీ కొడుకో లేదా ఏ తప్పు చేసినా నేను క్షమిస్తున్నాను, నెక్స్ట్ టైం డోంట్ రిపీట్, ఇది మళ్ళీ చేయక అంటే ఆమెలో తెలియని ఒక మారు మనసు వస్తుంది. లేదా నువ్వు కొట్టి అమ్మని హింసించావనుకో, ఒక తప్పు చేసినప్పుడు ఒక వ్యక్తిని నువ్వు హింసించావనుకో, వాడు ఇంకా మొండిగా అయిపోయి అదే పనిగా చేయాలనుకుంటున్నాడు. ఒకసారి నువ్వు దొంగతనం చేసినప్పుడు మరి మనం ఆపగలిగితే నీట్గా చెప్పి ఇది మంచి పద్ధతి కాదమ్మని చెప్పు, ఖచ్చితంగా వింటాడు. అదే వాడిని కొట్టేసి బాధేసి చెప్పావనుకో, వాడు రోజుకి అదే కూడా చేస్తాడు. సో క్షమాపణ. మనలో ఎవరైనా తప్పు చేయొచ్చు, మనం పాపం చేసిన వారం ఎవరండి? దేవుడే పాపం చేయలేని ఒక వ్యక్తే వ్యభిచారం చేసిన ఒక స్త్రీని కొట్టలే రాయితో. నువ్వు నేను ఎవరము కొట్టడానికి ఈ రోజుల్లో? దయచేసి ఎవరైనా తప్పు చేస్తే క్షమిద్దాం. ఎవరైనా తప్పు చేస్తే వారి పట్ల ఒక సానుభూతి చూపిద్దాం.
మరి దేవుడి వాక్యం ఎంతో కూడా భయంకరంగా మరి పాపం చేసిన ఒక స్త్రీని క్షమించాడు. అలాగే కూడా మనము కూడా క్షమిద్దాం. అలాగే మీ అందరికీ ఒక విషయం చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అప్పుడు ఓల్డ్ వార్ అంటే సెకండ్ ఓల్డ్ వార్ అవుతున్నప్పుడు ఒక ఆమె పేరు ఏంటంటే కొరెటన్ బాబు. దీని ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నారు అందరూ కూడా చనిపోయారు. వరల్డ్ వార్ 2లో భయంకరమైన ఫైటింగ్స్ అవి అవుతున్నప్పుడు వీళ్ళందరూ చనిపోయినప్పుడు వీళ్ళిద్దరూ కూడా తప్పించుకొని పారిపోతున్న టైంలో వీళ్ళ యొక్క సిస్టర్ అంటే వీళ్ళ యొక్క సొంత చెల్లి కొన్ని మంది వ్యక్తులకి దొరికిపోయింది. వాళ్ళు ఏం చేశారో తెలుసా? అన్యాయంగా భయంకరంగా చంపేశారు, రేప్ చేసి. వాళ్ళ యొక్క చెల్లిని ఈమె చూస్తున్నప్పుడు అమ్మాయి ఎంత ఏడుస్తుంది. నీ ముందే నా ముందే మన సహోదరుని కానీ అలా చంపితే మనకు మనసు ఊరుకుంటుందా? వాళ్ళు ఏదో తెలియని కోపం మనలో వస్తుంది. ఆమెలో కూడా అలాగే వచ్చింది. ఆమె అప్పటికి ఇంకా దేవుని తెలుసుకోలే. అయితే ఆమెకి ఏమనిపించిందంటే ఇలా చంపాడు, ఇప్పుడు నేను వెళ్తే నేను దొరికిపోతానని చెప్పి నేను ఏదో ఒక్క రోజు నేను ఎలాగైనా ఇతన్ని చంపుదామని చెప్పి కోపంతో ఆమె బతుకుతున్న దినాల్లో కొన్ని రోజులు అయిపోయాక తను కూడా ఒక చర్చ్కి వెళ్ళి మారుమనసు పొందుతుంది. అక్కడ పాస్టర్ గారు క్షమాపణ గురించి చెప్తున్నప్పుడు ఈమెలో కూడా ఒక తెలియని ఒక మారుమనసు కలిగినప్పుడు ఎవరైనా మారుమనసు కలిగి ఎవరైనా క్షమాపణ కలిగి ఉన్న వాళ్ళైతే ముందుకొచ్చి నించోండి అనగా ఈమె కూడా ముందుకు వెళ్ళి నించుందంట. దేవుడు నన్ను టచ్ చేస్తాడు, నేను మారుమనసు పొందుతాను, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని క్షమాపణ చెప్పాలని దేవునితో మాట్లాడాడని వెళ్ళినప్పుడు ఆ రోలో ఏముందో తెలుసా? ఆ రోలో ఎవరున్నారో తెలుసా? ఎవరైతే తన చెల్లిని భయంకరంగా అన్యాయంగా కళ్ళ ముందే నరక వేదనతో చంపిన ఆ వ్యక్తి అక్కడ కనబడుతున్నప్పుడు మనలో ఎవరమైనా ఊరుకుంటామా? దొరికాడు, చాలా రోజులకి దొరికాడు, ఈ నెలాగైనా మనం చంపియాలి అని చెప్పి అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మరి దేవుడి మాట ఆమెలోకి వచ్చిందో అక్కడికి వెళ్ళి ఏం చేసిందో తెలుసా? నువ్వు నేనైతే వాళ్ళని ఏదో ఒకటి చేయాలని ఆశపడతాం. ఆమె వెళ్ళి గట్టిగా హత్తుకొని చేయి పట్టుకొని, బ్రదర్ మిమ్మల్ని నేను క్షమిస్తున్నాను, దేవుడు మిమ్మల్ని క్షమిస్తున్నాడు అని చెప్పగానే ఆయనలోకి ఏం చేయాలో అర్థం కాలేదంట. అప్పుడు అడిగితే ఒకరోజు నా చెల్లిని మీరు చంపేశారు కదా నా కళ్ళ ముందే, ఆ రోజు మిమ్మల్ని ఎలాగైనా చంపేయాలని అన్నప్పుడు దేవుడు నాతో ఈరోజు మాట్లాడాడు, దేవుడు మిమ్మల్ని క్షమించమని అంటున్నాడు అనగానే ఆయనలో ఒక తెలియని కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా ఒకవేళ కానీ దేవుడు అమ్మతో మాట్లాడకపోతే ఇంకా ఎన్నో గొడవలు జరుగుతునేమో. కానీ దేవుడు వాళ్ళిద్దరితోనే మాట్లాడి ఒక అమ్మాయి ప్రాణం పోయినప్పటికీ కూడా ఇద్దరికి మారు మనసు వచ్చింది. ఇదంతా కూడా క్షమాపణ వల్లనే. మనం మామూలుగా ఉంటే ఓకే లిమిట్ క్షమించండి అనొచ్చు, కానీ మన యొక్క వేదనలో మనం ఎవరినైనా క్షమించినప్పుడు దేవుడు అది చూస్తున్నాడు, దేవుడు అది వింటున్నాడు. మనలో కూడా క్షమాపణ కలిగి ఉండాలి. ఈ రోజుల్లో మనం ఏదైనా చూసుకున్నట్లయితే ఎందుకు మరి మర్డర్లు జరుగుతున్నాయి, ఎందుకు మరి చంపుకున్న ఆత్మహత్యలు ఎందుకు అవుతున్నాయి అని చెప్పి మీరు అనుకోవచ్చు. దేనికో తెలుసా? క్షమాపణ లేకపోవడం. మరి కుటుంబాలే చంపేసుకుంటున్నారంటే వాడు ఏదో తప్పు చేస్తాడు, సో వాడిని మనం చంపేయాలి అని ఒక కోపంతో మనం చంపేస్తున్నాం. మనం వాళ్ళ మీద దాడి చేస్తున్నాం. వాళ్ళ మీద ఇంకా కోపం ఎక్కిపోవడం వల్ల మనకి క్షమాపణ అనే బుద్ధి రాకపోవడం వల్ల ఈరోజు అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కానీ దేవుడు సిలువలో వేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదయ్యా. వాళ్ళు ఎందుకు కొడుతున్నారో కూడా వాళ్ళకే తెలియదు. భయంకరమైన హింసిస్తున్నప్పుడు ఫర్గివ్ దెమ్, క్షమించే అని చెప్పి ప్రార్థిస్తున్నాడు. మనలో కూడా క్షమాపణ కలిగి ఉందాం. ఎవరైనా తప్పు చేస్తే, ఎవరైనా నిన్ను అనరాని మాటలు అంటే మనకి నిద్ర పడుతుందా? మనమైతే పడుకోము కదా. మనమైతే అదే ఆలోచన, వాడిని ఏదో ఒక్కటి చేయాలి, లేదంటే ప్రార్థనలో కూడా వాడికి ఏదో ఒకటి నాశనం అవ్వాలి, వాడికి ఏదో ఒకటి కాలు చేతులు ఎరగొట్టేయాలి అని చెప్పి చాలామంది కూడా అనుకుంటారు కదా. మరి ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు చనిపోయినప్పుడైతే మనలో కూడా క్రైస్తవులు చంపిన వాళ్ళు ఎలాగైనా నాశనం అవ్వాలి, చంపిన వాళ్ళు ఎలాగైనా మరి నాశనం అవ్వాలి, వాళ్ళు ఎలాగైనా పోవాలని చెప్పి ప్రార్థన చేస్తారు. ఎందుకంటే బాధ, అన్యాయంగా చంపేస్తారు. నిజమే, నేను కూడా అనుకున్నాను వాళ్ళు ఎంత దుర్మార్గులు కదా,
ఒక దైవజనుణ్ణి, ఒక అనాథులకి ఆహారం పెట్టుతున్న ఒక వ్యక్తిని భయంకరంగా చంపారు కదా. అది ఎంత తప్పు కదా. వాళ్ళకి ఏదో అవ్వాలని నేను ప్రార్థించాను, కానీ దేవుడు నాకు ఈ వాక్యంతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? వాళ్ళని క్షమిద్దామా? చంపిన వాళ్ళు ఎవరైనా త్వరలో రక్షణ పొందబోతున్నారు. మీరు నమ్మగలిగితే ఒక్కసారి ఆమేనని చెప్పండి. ఎవరైతే చంపారో వాళ్ళు రక్షణ చూస్తారు. మరి దేవుని కూడా చంపారు, అన్యాయంగా చంపిన వాళ్ళని దేవుడు కూడా వాళ్ళని రక్షిస్తాడు. దేవుడు వాళ్ళని కూడా ఖచ్చితంగా మారు మనసు వస్తుంది, మీరు నమ్మండి. మరి దేవుని కూడా అన్యాయంగానే చంపారండి. ఆయన ఏమైనా పాపం చేశాడా? ఆయన ఏమైనా తప్పు చేశాడా? లేదంటే ఎవరినైనా దోచేశాడా? ఆయన ఏం చేశాడని చంపారని మనం అడగగలిగితే నథింగ్. నీ కొరకు నా కొరకే ఆయన చనిపోయాడు. సో నేనైతే ఈ బైబిల్ పట్టుకొని చెప్తున్నాను, క్షమాపణ అనేది బైబిల్లో తప్ప ఎవరి దగ్గర మనం చూడలేం. బైబిల్లోన యేసు ప్రభు వారి దగ్గర తప్ప ఎవ్వరిని చూడలేం. నాకు తెలిసి క్రైస్తవుల్లో కొంతమందికి క్షమాపణ అనే బుద్ధి ఉంది, కొంతమందికి లేదు. ఈరోజు నువ్వు నేను ఈ వాక్యం వింటున్న వాళ్ళంగా క్షమాపణ కలిగి ఉన్నాం. అన్యాయంగా క్రైస్తవులను చంపేస్తున్నారు కదా, అన్యాయంగా ఏంటి. ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో అయితే ఎందుకు చంపుతున్నారంటే బైబిల్ పట్టుకున్నందుకు. ఎందుకు చంపుతున్నారు అంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నందుకు. వారి కోసం ప్రార్థన చేద్దామా? లేదంటే వాళ్ళని క్షమించమని అడుగుదామా? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. గుడ్ ఫ్రైడే అనగానే మనం ఎంతో కూడా మరి రెడీ అయిపోయి వైట్ బట్టలు వేసుకొని వచ్చేస్తాం. వైట్ బట్టలు ఎందుకు వేస్తామంటే ఆ రోజు గుడ్ ఫ్రైడే కాబట్టి, శుభ శుక్రవారం కాబట్టి పరిశుద్ధంగా ఉండాలని చెప్పి మనం వైట్ వేసుకుంటాం. మన మనసు పరిశుద్ధంగా లేకపోతే ఎన్ని వైట్ వేసినా, ఎంత వైట్ వేసినా బయటనే, అది బయట రంగే మనకి. కానీ మన మనసు మార్పు గలిగితే, మన మనసు మారితే మనకి బయటనున్న రంగులతో పనేమీ లేదు. నువ్వు ఈరోజు వైట్ బట్టలు వేసుకో. ఈరోజు శుక్రవారం అందరూ కూడా ప్రార్థనలు చేస్తారు, చర్చిలో కన్నీటి కారుస్తారు. ఎంతగా అంటే యేసుప్రభు అని జ్ఞాపకం చేసుకుంటారు, నా కొరకు బలియాగాడని. కానీ అది జ్ఞాపకంతో పాటు మనలో ఒక మారు మనసు పొందితే ఆయన ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాడు కదా. ఆయన చనిపోవడం వల్ల అనేక మంది మారు మనసు పొందారు, అది మనందరికీ కూడా తెలుసు. మనం అనేక మంది మారామంటే ఆయన క్షమాపణ కలిగి, ఆయన ప్రేమ బట్టే మనం మారాం. దయచేసి నువ్వు నేను ఈరోజు నుంచి ఒక ప్రేమతో పాటు క్షమాపణ కలిగి కూడా ఉందాం. దేవుడు ఎవరిని మార్చుతాడండి? మూర్ఖుల్ని మార్చగలడు. సౌలుని పౌలుగా మార్చాడు. సౌలుని ఎంతోమందిని చంపాడు కదా. సౌలు కూడా ఎన్నో మంది ప్రాణాలు తీశాడు. ఎవరినో తెలుసా? బైబిల్ పట్టుకున్న వారిని, క్రైస్తవుల్ని. దేవుడు మార్చలేదా? ఆయన కూడా క్షమించి దేవుడు మార్చాడండి. ఈ రోజుల్లో ఉన్న వాళ్ళు ఎంతండి దేవుడి దగ్గర మనం ప్రార్థన చేస్తే వాళ్ళు కూడా యేసయ్య నామములో వాళ్ళు కూడా రక్షణ పొందబోతున్నారు. మీరు నమ్మండి. ఏ క్రైస్తవులను అయితే చంపారో, ఎవరైతే క్రైస్తవులను చంపుతున్నారో, ఎవరైతే ప్రవీణ్ పగడాల పాస్టర్ గారిని కూడా చంపారో వాళ్ళందరూ కూడా దేవుడిని నమ్ముకొని బాప్తిసాలు తీసుకొని ఇదే బైబిల్ పట్టుకుంటారు. మీరు నమ్మగలిగితే దేవుడు కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే అన్యాయంగా చంపిన వాళ్ళు దేవుడు విడిచిపెట్టడు. ఆయన క్షమాపణ కలిగి ఎంతైతే ఉంటాడో ఆయన కోపం కూడా ఎక్కువే. తప్పు చేసే దేవుడు ఊరుకునేవాడు కాదు. కానీ మనం నమ్ముకున్న బిడ్డలుగా, మనం ఈ రోజుల్లో ఒక ప్రత్యేకమైన బిడ్డలుగా ఎలాగ ఉండాలి అంటే, నువ్వు నేను ఒక కంపేర్ చేసుకున్నప్పుడు బయట వాళ్ళకి మనకి వాళ్ళ క్షమాపణ బుద్ధి లేదు. వాళ్ళకి క్షమాపణ బుద్ధి లేకుండా మనకి క్షమాపణ కలిగి ఉన్నామనుకోండి, మనకి డిఫరెన్స్ కనబడుతుంది వాళ్ళకి మనకి. వాళ్ళు ఒకలా ఉంటే మనం ఒకలా ఉంటే మనం డిఫరెంట్గా ఉండాలి. డిఫరెంట్ అంటే ఇంకేదో అనుకోకండి, కానీ దేవుని వాక్యం చూస్తూ దేవుడు ఏం చెప్పాడో అది చేస్తూ మనం బ్రతకగలిగితే దేవుడు కార్యం చేస్తాడు. నిజంగా ఈ మాటలు వింటున్నప్పుడు నాకు ఏదో తెలియని ఒక అనుభూతి, దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అని అనిపిస్తుంది. ఎందుకంటే నాలో ఏమైనా క్షమాపణ బుద్ధి లేదేమో, నేను ఎవరిని ఏదైనా పగతో ఉన్నానేమో, నేను ఎవరి మీదైనా ద్వేషంతో ఉన్నానేమో. వాళ్ళతో ప్రేమగా మాట్లాడదామా? వాళ్ళతో ఏమైనా సారీ అని చెప్పగలదామా? ఇక మీద దేవుడు నిన్ను మారుస్తాడని చెప్పగలదానా అన్న నాకైతే చాలా దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే,
దేవుడు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆ రోమియన్స్ కొడుతున్నప్పుడు ఆ రోమియన్స్ అంటున్న మాటలకి దేవుడు ఎంత భయంకరంగా మరి బాధపడుతున్న టైంలో కూడా క్షమించండి అని అన్నప్పుడు నాకు ఎంత మాట నచ్చింది, చాలా బాగా నచ్చింది. మొదటి మాట క్షమాపణ. దేవుడు నీతో కూడా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడాడేమో, ఈ వాక్యం ద్వారా నువ్వు దర్శించబడ్డావేమో, దేవుడు ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఎవరైతే వాక్యం విన్నారో వాళ్ళ జీవితంలో తెలియని ఒక నూతన అనుభూతిలో దేవుడు మీకు టచ్ చేయాలని ఆశపడుతున్నాడు, మీకు క్షమాపణ కలిగి ఉంచాలని ఆశపడుతున్నాడు. యేసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు. అయ్యా నువ్వు సిలువలో ఉంటుండగా భయంకరమైన వేదనలో కూడా క్షమాపణ అనే ఒక వర్తమానంని మాకు అందించావు, మళ్ళీ క్షమించమన్నావు. మాలో ఎవరికైనా అయా క్షమాపణ అనే బుద్ధి లేకుండా ఉన్నామేమో, మాలో ఎవరికైనా అయా క్షమించే గుణం లేకుండా ఉన్నామేమో, అయ్యా మాకు క్షమాపణ అనే బుద్ధిని దయచేయండి. ఎవరైతే ఈ వీడియో వింటున్నారో, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరిలో ప్రభువా యేసు నామములో క్షమాపణను గుణాన్ని దయచేయమని వేడుకుంటున్నాను. క్రైస్తవుల్ని ఎవరైతే అన్యాయంగా చంపుతున్నారో వాళ్ళని కూడా క్షమిస్తామయ్యా, వాళ్ళని కూడా మార్చండి ప్రభువా. ఎవరైతే ప్రభు తండ్రినని సొసైటీలో క్రైస్తవులు చంపుతున్నారో వాళ్ళ మారు మనసును దయచేయమని వేడుకుంటున్నాను. నీకు స్తోత్ర. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దీవించండి, ఆశీర్వదించండి. మొదటి మాట సిలువలో పలికిన మొదటి మాట బట్టి నీకు వందనాలు. మీరే కార్యం చేయమని వేడుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని అందరినీ కూడా బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.